సో అంటే జనరల్‌గా ప్రతి ఒక్కరి బాల్యం గూడా చాలా హ్యాపీగా గడుస్తుంది. హ్మ్. సో అంటే ఇప్పుడైతే ఈ స్ట్రెస్‌లోనో లేకపోతే ఈ బిజీ హడావిడిలో నుంచి ప్రతి ఒక్కరు అనుకుంటాం చిన్నప్పుడు ఎళ్తే బావున్ను, హ్మ్. చిన్నప్పుడే చాలా బాగుంది. మీకెలా ఉండేది? అమ్మ నాకొద్దు చిన్నప్పుడు. నాకిప్పుడే బావుంది. ఎందుకు? చిన్నప్పుడంతా ఇంట్లో మా మమ్మీ అంతా నూనె రాసి నాకు ఆ జడలేసి ఆ స్కూలుకి పంపించేది. మాకు ఫ్రైడే రాజేష్ మాకు సివిల్ డ్రెస్ ఏసుకోవచ్చు అవును. మామూలు. అవునవును. మా మమ్మీ నాకు 2 ఫ్రాకులేసేది. ఇది బాగా ఏసుకోండి. 2 ఫ్రాకులు. ఆ! రెడ్డు, బ్లూ చైనా సిల్క్ అప్పట్లో. చైనా సిల్క్ ఫ్రాక్స్ అని ఓకే. మెటీరియల్ వచ్చేది. రెడ్, చైనా బ్లూ. సిల్క్. 2 హ్మ్. సో, నన్ను ఏడిపించేవాళ్ళు స్కూల్లో. మళ్ళీ మా డ్యాడీ ఏమో పోనీ మేమేదో పేదవాళ్ళం అంటే మా డ్యాడీ మంచిగా హి వాస్ హావింగ్ బార్ అండ్ రెస్టారెంట్స్. వి వర్ వెల్ టు డూ ఫ్యామిలీ. వావ్! వన్ ఆఫ్ ద వావ్! టాప్ అప్పట్లో హ్మ్. విజయవాడలో. హ్మ్. మా అమ్మేమో 2 ఫ్రాకులేస్తుంటే అందరూ నన్ను ఏడిపించేవాళ్ళు తెలుసా రాజేష్. హ్మ్. హ్మ్. అంత తలుచుకుంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తా ఉంటదబ్బా. వద్దులేండి. అయితే మా అమ్మ మీద కోపంతో హ్మ్. ఉండేయి పట్లంగాలుండేయి, అన్నీ ఉండేయి. కానీ పాడైపోతాయంట. ఏసేది కాదు ఆవిడ. హ్మ్. ఈ ఇంటర్వ్యూ నువ్వు చూడాలమ్మా, నువ్వు చూడాలి. నన్నెంత బాధ పెట్టావు. ఆ 2 చైనా చూసాలి సిల్క్ ఇంకో 2 ఎక్స్‌ట్రా కొనాలి. ఇప్పుడు కొన్నా సరిపోతాయి గదా!